ఎప్పుడు చేపల పులుసు చింతపండేసే చేస్తున్నారా? ఈసారి చింతపండు లేకుండా మామిడికాయతో చేయండి. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది చింతపండు కన్నా మామిడికాయతో చేస్తే. సో, దానికోసం వెడల్పాటి దాకా పెట్టుకొని ఆయిలేసి కొంచెం మెంతులు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ కరివేపాకు వేసేసి మూత పెట్టి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ అంతా వచ్చేంత వరకు మగ్గిపోయినాయి మన ఉల్లిపాయలు. ఇప్పుడు అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత నేనైతే ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నాను. అది కూడా వేసేసి పెద్ద ముక్కలుగా కోసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చాప ముక్కలు కూడా వేయాలి. వేసేసుకుని వాటర్ సరిపడా వేసుకుని ఉడకనిస్తే మన టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో గరిటె పెట్టకుండా ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి. అండ్ మామిడికాయ పులుపు అంతా దిగి భలే ఉంటుంది. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. మామిడికాయ కదా పులుపు సరిపోదో అనుకుని కొంతమంది చింతపండు పులుపు అండ్ మామిడికాయ ఎప్పుడు చేపల పులుసు చింతపండేసే చేస్తున్నారా? ఈసారి చింతపండు లేకుండా మామిడికాయతో చేయండి. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది చింతపండు కన్నా మామిడికాయతో చేస్తే. సో, దానికోసం వెడల్పాటి దాకా పెట్టుకొని ఆయిలేసి కొంచెం మెంతులు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ కరివేపాకు వేసేసి మూత పెట్టి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ అంతా వచ్చేంత వరకు మగ్గిపోయినాయి మన ఉల్లిపాయలు. ఇప్పుడు అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత నేనైతే ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నాను. అది కూడా వేసేసి పెద్ద ముక్కలుగా కోసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చాప ముక్కలు కూడా వేయాలి. వేసేసుకుని వాటర్ సరిపడా వేసుకుని ఉడకనిస్తే మన టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో గరిటె పెట్టకుండా ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి. అండ్ మామిడికాయ పులుపు అంతా దిగి భలే ఉంటుంది. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. మామిడికాయ కదా పులుపు సరిపోదో అనుకుని కొంతమంది చింతపండు పులుపు అండ్ మామిడికాయ